ఓం శ్రీ పరమాత్మే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 50వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీ భగవానుడు ఏమి చేశాడో సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పటము మనం ఈ 50 శ్లోకంలో తెలుసుకుంటాము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమును దర్శనమిచ్చను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుతున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. సంజయుడు చెప్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారముగా శ్రీ భగవానుడు అర్జునునకు చెప్పి ఆ ప్రకారమే తన పూర్వపు రూపమును మరలా చూపించాడు. మహాత్ముడైన ఆ కృష్ణమూర్తి మరలా తన సౌమ్య రూపాన్ని వహించి భయపడుతున్న అర్జునుని ఓదార్చాడు. ఇక్కడ 2 పర్యాయాలు మరలా తన రూపాన్ని చూపెను అని చెప్పటం వల్ల మొదట అర్జునుని కోరికను అనుసరించి చతుర్భుజాకారంలో ప్రత్యక్షమయ్యి ఆ తరువాత మరలా తన సౌమ్య రూపాన్ని చూపించి ఉండొచ్చని మనకిక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. భగవానుని ఈ విధమైన శాంతరూపాన్ని చూసి అర్జునుడు పలికిన పలుకులను సంజయుడు ధృతరాష్ట్రునితో వివరించి చెప్పటము తదుపరి 51వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.